ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రి 5వ రోజు అమ్మవారికి మనం దధ్యోదనం సమర్పిస్తాము. దానికి 1 గంట ముందు బియ్యాన్ని మనం చక్కగా నానబెట్టేసుకొని రాత్రి గోరువెచ్చటి పాలను పెరుగు వేసి తోడుపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొద్దున్నే దధ్యోదనంకి మనం ఇవి ఉపయోగించుకుంటాం. అమ్మవారి కథలతో ప్రసాదాలు, నైవేద్యాలు. ఇక మనం దశమహావిద్యలలో కాళికాదేవి గురించి, త్రిపురాదేవి గురించి, అలాగే తారా అమ్మవారి గురించి కూడా చెప్పుకున్నాం. 4వ అవతారం భువనేశ్వరి. దశమహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి. ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి త్రినేత్రం తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. భైరవి. దశమహావిద్యలలో 5వ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవి దేవి. ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తాత్రన పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, అలాగే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. నెక్స్ట్ ప్రచండ చండిక. దశమహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి చాలా ఇష్టమైనది. శాక్తేయ సాంప్రదాయంలో చిన్నమస్తాదేవికి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతి సిద్ధి, శత్రు విజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎటువంటి కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. ధూమావతి. దశమహావిద్యలలో 7వ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమావతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి చాలా ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాన్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమావతీ దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నెక్స్ట్ బగలాముఖి. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగలాముఖి దేవికి చెందిన 8వ మహావిద్య స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపచేసే శక్తి కలుగుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. నెక్స్ట్ మాతాంగి మాత. మరకత శ్యామ, మాతాంగి అని పిలుచుకుని శ్రీ మాతాంగీదేవి మరకత వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. 9వ మహావిద్య వశీకరణ దేవతగా ప్రసిద్ధి పొందిన మాతాంగీదేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి ప్రీతిపాత్రమైనది. రాజా మాతాంగి, లఘుశ్యామల, ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తూ ఉంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్శుద్ధి, నకల రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. ఇక 10 కమలాత్మిక. పద్మాసనంలో కూర్చొని ఉండి స్వర్ణ కాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి. కొత్తగా ఉంది కదా ఈ పేరు కూడా. నేను కూడా ఇదే మొదటిసారి వినడం. దశమహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది అమ్మవారు. సకల ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీ స్వరూపిణి అని అర్థం. శాంతస్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే
సకల విధ సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.